నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పోటీ లేకుండా జరిగేలా నాయకులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన మధ్య పోటీ ఎందుకు, ఏదన్నా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందామని అంటున్నారట పలు గ్రామాల్లో నాయకులు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ లేకుండా ఉండేలా ఏకగ్రీవం కోసం నాయకుల మధ్య ఒప్పందాలు భారీగా జరుగుతున్నాయట. ఏకగ్రీవాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లాలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కును అపహాస్యం పాలు చేసే విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొందరు నేతలు వ్యవహరిస్తున్నారంటే కొన్ని మనకు అందుతున్నటువంటి సాక్ష్యాల ఆధారంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ పదవులకి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పదవుల్ని దక్కించుకునేందుకు ఓటింగ్ సిస్టమ్ అనేది లేకుండా ఏకగ్రీవాలు చేసుకునేందుకు ఒప్పందాలు రాసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒప్పందాలు కూడా ఏదో డబ్బులకి అతీతంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. డబ్బులు భారీ సంఖ్యలో 5 లక్షల నుంచి దాదాపు 80 లక్షల వరకు కూడా ఇచ్చేలాగా ఒప్పందాలు చేసుకుంటూ కూడా ఎన్నికలు జరగకుండా కట్టుదిట్టంగా కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి నేతలు అయితే వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలోని ఇప్పటివరకు దాదాపు 5-6 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలు జరిగాయని చెప్పేసి కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా కేతపల్లి మండలం బండపాలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఒప్పంద పత్రం ఇది. ఇక్కడ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం జరిగేందుకు గ్రామస్తులు కొంతమంది 2 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి కీలక నేతలు రాసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం 5 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం ఇచ్చేలాగా ఒప్పందం రాసుకున్నారు. ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెండ్యాల శ్రీనివాసరావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మారం మీనారెడ్డి, అంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్యన జరిగింది. గ్రామ సర్పంచ్ పదవి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెండ్యాల శ్రీనివాసరావుకు వచ్చేలాగా, అదే సమయంలో ఉప సర్పంచ్ పదవి బీఆర్ఎస్కి ఇచ్చేలాగా కూడా ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బండపాలెంలో 8 వార్డులు ఉండగా చెరో 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 వ్యక్తులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 4 వార్డుల్ని కేటాయించేలాగా ఒప్పందం చేసుకున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 1, 4, 7, 8 వార్డులు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేలాగా, అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 2, 3, 5, 6 వార్డులను ఇవ్వడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్కి సంబంధించినటువంటి పదవి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేలాగా ప్రస్తుతం అయితే ఒప్పందం రాసుకున్నటువంటి వ్యవహారం అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా వైరల్గా మారడంతో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే 5 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం పెండ్యాల శ్రీనివాసరావు ఇచ్చేలాగా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 30న నామినేషన్, ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసినా కూడా నామినేషన్ విత్డ్రా చేయించేటువంటి బాధ్యత 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద ఉంటుంది. ఈ నెల 30వ తారీఖున విత్డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే విత్డ్రా కోసం డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే 3వ తారీఖు విత్డ్రా సమయం ముగిసిన వెంటనే 5 లక్షలు ఇచ్చేలాగా ప్రస్తుతం అయితే నేతల మధ్యనైతే ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏకగ్రీవాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అటు మహబూబాద్తో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కొన్ని ఏకగ్రీవాలు తీవ్రస్థాయిలో విమర్శలు పాలైనటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రస్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఏకగ్రీవాలకు సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వెంటనే సంబంధిత అధికారి వెంటనే వాళ్ళకి నియామక పత్రం ఇవ్వద్దు అని చెప్తున్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లేర్ ఏదైతే ఎన్ఓసి వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఎన్నికైనట్టు కూడా ఎన్నిక పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏకగ్రీవాలకు సంబంధించి బేరసారాలు సాగిస్తే మాత్రం ఖచ్చితంగా అందులో తేలితే ఎన్నికైన తర్వాత కూడా ఎన్నికను రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే నల్గొండకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి ఏకగ్రీవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి స్పష్టమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే ఏకగ్రీవాల కోసం బెదిరింపులకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నిషేధం విధిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.